హాయ్ అందరికీ నమస్తే. నెక్స్ట్ శంషాబాద్ అనేది మనకి వైజాగ్లో రాబోతుంది. నిజమే. ఎందుకంటే ఒక్కసారి మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యింది మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వల్ల. ఎందుకంటే ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత రోడ్ కనెక్టివిటీస్ పెరిగాయి, దాంతోపాటు ఇండస్ట్రీస్ చాలా వచ్చాయి అండ్ బయట ఇన్వెస్టర్స్ చాలామంది వచ్చారు, కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేశారు. సో అలా ఇప్పుడు మనకి వైజాగ్ అనేది అలా మారడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే వైజాగ్ మొత్తం కూడా ఇప్పుడు హైదరాబాద్ అంటే 360 డిగ్రీస్ మొత్తం కూడా మొత్తం ల్యాండ్ ఉంది. వైజాగ్ మాత్రం ఆ ఫెసిలిటీ లేదు. ఒక పక్కే ల్యాండ్, ఇంకొక పక్క మొత్తం బీచ్. అందులో ఇప్పుడు హైదరాబాద్ మొత్తం దీంట్లో సో అప్రాక్సిమేట్లీ ఎలా లేదన్నా సరే కొండలు ఎక్కువ ఉన్నాయి అప్రాక్సిమేట్లీగా. అంటే 50-40% ఆఫ్ ల్యాండ్ అనేది హిల్స్ కింద పోతుంది. మిగతా 50-40% ల్యాండ్స్ అనేది రెసిడెన్సీతో ప్రజెంట్ ఆక్యుపై ఉంది. సో ఇప్పుడు డెవలప్మెంట్ అవ్వాలంటే ఎటు అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు భోగాపురం మెయిన్ మాట్లాడుకుంటే భోగాపురం రాకముందు అక్కడ రేట్లు అనేవి చాలా తక్కువలో ఉంటాయి సిటీ అవసరం వైజాగ్. ఇప్పుడు చూసుకుంటే మనకి గజం ఎలా లేదన్నా 20,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఏ విధమైన ఫ్లయింగ్ జోన్స్ అనేది పెట్టలేదు. ఎందుకంటే మొత్తం కూడా బ్యాక్ సైడ్కి బీచ్ ఉంది కాబట్టి మొత్తం ఎక్కడ కూడా ఫ్లయింగ్ జోన్ లేకుండా చేశారు. దాంతోపాటు ఇక్కడ రెసిడెన్షియల్ పెరిగే స్కోప్ ఎక్కువ ఉంది భోగాపురం ఏరియాలో అండ్ కార్గో సర్వీసెస్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిస్తే ఈరోజు చేయగలిస్తే మనం ఒక 10 yearsలో, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు షార్ట్ టర్మ్లో పెరగదు. చాలామంది ఎక్స్పర్ట్ అదే చెప్తుంటారు, నేను కూడా అదే చెప్తాను. మినిమం 10-15 years మనం పెట్టుకుంటే ఈరోజు రూపాయి పెడితే రూపాయికి 100 రూపాయలు పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు భోగాపురం అనేది బెస్ట్ ఆప్షన్. సో ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఆంధ్రాలో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కుంటారు. అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా మనకి ఇక్కడ భోగాపురంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేట్ పెరుగుతుంది, బట్ అక్కడ పెరిగే డిమాండ్ రేట్ అంటే ఇది చాలా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అగ్రికల్చర్ నుంచి ఎకరాకి 50,000 వచ్చింది అనుకోండి 1 yearలో అగ్రికల్చర్ చేస్తే. సో మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నువ్వు ఏ విధమైన రెండోసారి ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని కూడా అండ్ ప్రతి ఇయర్ ఇక్కడ అగ్రికల్చర్ చేయడానికి దానికి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో మీరు టైం అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు భోగాపురంలో మనం ఏ విధమైన వంట ఇన్వెస్ట్మెంట్ మీకు ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ ఉండదు. సో అక్కడ వచ్చే రెసిడెన్షియల్, అక్కడ వచ్చే కమర్షియల్ వల్ల మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా హ్యూజ్గా రేట్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భోగాపురం ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో హైదరాబాద్ నుంచి మనం ఇక్కడ భోగాపురం ఇప్పుడు చేయబోతున్నాం. అక్కడ హైదరాబాద్ చేస్తున్నాం, భోగాపురం కూడా చేస్తున్నాం. మీకు ఎవరికైనా మంచి ల్యాండ్స్ కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. కింద నెంబర్ మీకు ఇస్తాను నేను. సో ఎందుకంటే ఇక్కడ కూడా ఇంప్రూవ్స్ ల్యాండ్స్ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ హెచ్ఎండి ఎలా ఉందో ఇక్కడ కూడా విఎంఆర్జీ ఉంటుంది, విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ. ఇదంతా పెద్ద అంటే మనకి హైదరాబాద్లో 7,000 square kilometers, ఇక్కడ 6,000 square kilometers. ఇక్కడ 6 districts ఉంటాయి, అక్కడ 7 districts ఉంటాయి. సో అప్రాక్సిమేట్లీ దగ్గర ఒకేలా ఉంది అంతా కూడా. సో అక్కడ హైదరాబాద్ అనేది 2 సార్లు ఒకే గవర్నమెంట్ రావడం వల్ల హ్యూజ్గా డెవలప్మెంట్ అనేది పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ 2014 నుంచి గవర్నమెంట్ చేంజ్ అవుతుంది కాబట్టి ఎవరికి టైం దొరకట్లేదు కాబట్టి మనకి డెవలప్మెంట్ అనేది స్కోప్ లేదు. ఇప్పుడు వాళ్ళు రామ్మోహన్ నాయుడు గారు చెప్పేశారు జూన్ 2026 కల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది వినియోగంలోకి వస్తుంది. ఒకసారి 60,000 పాపులేషన్ అనేది భోగాపురం నుంచి వెళ్తే అంటే భోగాపురం నుంచి ఒక 60 లక్షల మంది సంవత్సరానికి ఫ్లై చేయొచ్చు, ఇక్కడ నుంచి ట్రావెల్ చేయొచ్చు. సో ఆ విధంగా ఇది డిజైన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా 30 కోట్ల మందికి వరకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే అంత కెపాసిటీ 30 కోట్ల మంది కెపాసిటీ పెర్ ఇయర్ అనేది ట్రావెల్ చేయొచ్చు. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఆ లొకేషన్లో క్యాబ్ నడిపేవాళ్ళు అండ్ రెస్టారెంట్స్ నడిపేవాళ్ళు అండ్ అందులో పనిచేసే ఎంప్లాయీస్ అండ్ ఎయిర్పోర్ట్లో పనిచేసేవాళ్ళు అండ్ వచ్చే ఫారినర్స్ వీళ్ళందరూ కూడా సిటీలోకి వెళ్ళి స్టే చేయడానికి నచ్చదు. ఆ దగ్గరలో ఎక్కడ బాగుంటుందని చూస్తారు. మనకి అక్కడ నుంచి బీచ్ బ్యాక్ సైడ్ 2 kilometers వస్తుంది, ఫ్రంట్కి వస్తే హైవే అనేది 5 kilometers ఉంటుంది. అంటే చూడండి ఇప్పుడు బీచ్ వ్యూ మొత్తం కూడా హై రేంజ్లో డెవలప్మెంట్ అవుతుంది. దాంతోపాటు అక్కడ కారిడార్ ఇస్తున్నారు. మొత్తం కూడా భోగాపురం నుంచి భీమిలి వరకు 6 lane వే అనేది ఆల్రెడీ శాంక్షన్ అవుతుంది. అంటే 250 feet రోడ్.
సో ఈ రోడ్డు క్లియర్ అయితే మనకి డైరెక్ట్గా బీచ్ వ్యూ నుంచి వెళ్ళడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో మనం ఆ నియర్లో వచ్చేసి మనం ఇప్పుడు ప్రజెంట్ చేస్తాం. సో అంటే డిఫరెంట్ రేట్ మీకు 20 lakhs ఉంటుందా, దాన్ని బట్టి ఒక ఏరియాలో దొరుకుతుంది. 10 మీకు అంటే లీస్ట్ 20 ఉంటే మాకు 200 square yards మనకి చేతి కింద వస్తుంది. అండ్ లేదా ఒక 30 to 40 ఉందా, సో ఎయిర్పోర్ట్ నియర్లో వస్తుంది. అంటే డిఫరెన్స్ బట్టి. సో ఒక పర్సెంట్ నాకు భోగాపురంలో ఈ ఏరియాలో ఎంత రేటు దొరుకుతుంది అంటారు. అంటే భోగాపురం అంటే మొత్తం భోగాపురమే, ఎన్ని కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ నుంచి. సో అది పాయింట్. సో అది చూసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ కరడర్ వస్తుంది. దాంతోపాటు మోల్పేట పోర్ట్ నుంచి కూడా మనకి భీమిలి వరకు ఒక ఎక్స్ప్రెస్ వే అనేది ఇవ్వబోతున్నారు. సో అది వచ్చినా సరే మనకి హ్యూజ్ డెవలప్మెంట్ అని వస్తుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి. నా నెంబర్ కింద స్క్రోల్లో ఇస్తాను. అండ్ ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి భోగాపురం నుంచి ప్రతి వీడియో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.